ఇద్దరిది ఎంతో పెద్ద మనసు. ఇంకెప్పుడు నేను ఎలాంటి తప్పు చేయను. ఇంత పెద్ద ఇంట్లో ఏదో ఒక మూలన పడి ఉంటాను. మీరిద్దరూ కాదనకండి ప్లీజ్. సరే, ఇక్కడే ఉండు. తేడా వచ్చిందో ఇంకోసారి క్షమించే ప్రసక్తే లేదు, అది గుర్తుంచుకో. అలాగే అలాగే అక్క. అల్లుడు, ఇవాళ మీ పెళ్లి రోజని మనసు ఉండబట్టలేకొచ్చేసానయ్యా. ఏంటి అల్లుడు, మీ పెళ్లి రోజంటే పండగ వాతావరణం ఉంటుంది అనుకున్నాను. నాకు చేతనైనంత సహాయం చేద్దామని ఎంతగానో ఆశపడ్డాను. డాడ్, నువ్వే కాదు, నేను కూడా అదే మాట అన్నాను. కానీ అక్కా బావ పట్టించుకోనే లేదు. అమ్మా మాధవి, పెళ్లి రోజంటే ఏడాదికి ఒకేసారి వచ్చే పండగ. ఎలాంటి హడావిడి లేకుండా ఇలా సింపుల్గా ఉంటే ఎలాగమ్మా? ఆయనకి సింపుల్గా ఉండటం అంటేనే ఇష్టం. ఆ సంగతి ఈ ఇంట్లో అందరికీ తెలుసు. వీల్లేదంతే. అక్క, బావా, మీరైనా చెప్పొచ్చుగా. బాబురావు, వాళ్ళేమైనా చిన్నపిల్లలా? వాళ్ళ మనసుల్లో ఏముంటుందో మనకేం తెలుసు? విన్నావా అల్లుడు? చెప్పు. చెప్పు బావా, పెళ్లి రోజు పార్టీ కూడా వద్దు అనడానికి కారణం ఏమై ఉంటుంది? లక్ష్మయ్య, అయ్యా. మా ఊళ్ళమ్మ, మా అల్లుడికి మొహమాటం ఎక్కువ, కానీ మనం అందరం కలిసి ఇవాళ పార్టీని గ్రాండ్ గా అరేంజ్ చేద్దాం. పెద్ద కేకు తెప్పించి అక్కా బావ చేత కట్ చేయిద్దాం. మాదే ఉందమ్మా, వాళ్ళు సరే అంటే అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తాం. భోజనానికి ఏమేం స్పెషల్స్ ఉండాలో చెప్తే అన్నీ సిద్ధం చేసేస్తాం. నేనైతే నా కెమెరాతో చకచక ఫోటోలు వీడియోలు కూడా తీసేస్తాను. నాని, వద్దని చెప్పాను కదా. బావా, వద్దంటే సరిపోతుందా? రీజన్ ఏదైనా ఉండాలి కదా. ఏమల్లుడు, కొంపదీసి నువ్వు మాధవి ఏమైనా గొడవ పడ్డారా? ఇక ఆపుతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ అంతట మీరే ఏదేదో ఊహించేసుకుంటారా? అంటే అనుమానం వచ్చినప్పుడు అయిన వాళ్ళు అడగడం తప్పేమీ కాదు కదమ్మా. పెళ్లి రోజు కూడా జరుపుకోవడం లేదు అంటే ఆలోచించాల్సొస్తుంది కదా. ఆపండి. వాళ్ళు వద్దు అంటే వద్దు, అంతే. అమ్మా మాధవి, టిఫిన్ వడ్డించమ్మా. అలాగే మావయ్య, పదండి. అమ్మా మాధవి, వాళ్ళు అడిగారని కాదు, విషయమేంటో నువ్వైనా మాతో చెప్పొచ్చు కదమ్మా. ట్రైన్ యాక్సిడెంట్ తర్వాత అంత పెద్ద గండం గడిచాకొచ్చిన మీ పెళ్లి రోజు నాడు సంతోషంగా ఉండాలని మీకు మాత్రం లేదు? అది అలా అడగండి. మేమంటే చుట్టాలం మాత్రమే. కన్నవాళ్లే అడుగుతున్నారు కదా, చెప్పల్లుడు. ఇప్పటికైనా చెప్పు బావా. నేనే వద్దన్నాను. మీరు విన్నది నిజమే. ఇవాళ ఎలాంటి హడావిడి వద్దు అని నేను చెప్తేనే ఆయన సరే అన్నారు. వాట్? ఏంటక్కా, చెబితే కొంచెమైనా నమ్మేటట్టుండాలి కదా. బావగారు, ఈ లోకంలో ఏ ఆడదైనా తమ పెళ్లి రోజుని జరుపుకోవడం ఇష్టం లేదు అని చెప్పడం ఎక్కడైనా విన్నావా, కన్నావా? ఈ లోకంలో ఎక్కడైనా నాలాగా చచ్చి బ్రతికి పునర్జన్మ పొందిన ఆడది ఉండటాన్ని మీరెప్పుడైనా చూసారా? లేదు కదా.
అందుకే ఆ రోజు నుంచే నన్ను నేనే పూర్తిగా మార్చుకున్నాను. సింపుల్గా బతుకుతున్నాను. ఇవాళ మా జీవితాల్లో ఎంతో ముఖ్యమైన రోజని నాకు తెలుసు. అయినా ఆర్భాటంగా జరుపుకుంటేనే పెళ్లి రోజా? మనసుకి ప్రశాంతత కూడా ఉండాలి కదా. అందుకే ఇవాళ నేను ఉపవాసం ఉండదలుచుకున్నాను. పక్క ఊళ్ళో ఉన్న తలుపులమ్మ తల్లి గుడికి వెళ్ళి నాని ఆరోగ్యం పూర్తిగా కుదుటపడాలని పూజ చేయించాలనుకుంటున్నాను. ఇప్పుడు చెప్పండి, నా ఆలోచన ఏమైనా తప్పా? కానే కాదమ్మా. ఒక తల్లిగా నీ ఆలోచన ముమ్మాటికి కరెక్టే. హర్ష, కోడలు చెప్పినట్టు మీరిద్దరూ సంతోషంగా గుడికి వెళ్ళిరండి. పొద్దున్నే గుళ్ళో పూజలు చేయించడానికి, సాయంత్రం ఇంట్లో పార్టీ ఏర్పాట్లు వద్దు అని చెప్పడానికి సంబంధమేంటో నాకైతే తెలియట్లేదు. రెండూ చేసుకుంటే చూసేవాళ్ళకి బాగుంటుంది కదా. బాబురావు, ఉపవాసం ఉంటానంటే పార్టీ చేసుకోమంటావేంటయ్యా? కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉందా? అయ్యో, మీకెందుకండి ఈ పనులన్నీ? మావుళ్ళమ్మ, వెళ్ళి పసుపు తీసుకొనిరా. అట్టగేనమ్మా. లక్ష్మయ్య, అమ్మా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని అలాగేనమ్మా. ఏంటండి ఇది? చూసుకోవాలి కదా. హర్ష, ఏంట్రా ఇది? పెళ్లి రోజు నాడు ఏంటిది? కొంచెం చూసుకోవాలి కదరా. మావుళ్ళమ్మ, తీసుకోండమ్మా. ఇటు లక్ష్మయ్య, క్లాత్. అమ్మా తీసుకోండి అమ్మా. పర్వాలేదు. అయ్యయ్యో అల్లుడు, చేతికి కట్టుతో ఇప్పుడు నువ్వు కార్ డ్రైవింగ్ ఎలా చేస్తావు? బావా, మీ ఇద్దరిని కారులో నేను గుడికి తీసుకెళ్ళనా? నందిని, పానకంలో పుడకలాగా వాళ్ళ మధ్యన నువ్వెందుకే? మన శివ ఉన్నాడు కదా, తను తీసుకువెళ్తాడు. నేనొస్తానంటే తప్పు గాని డ్రైవర్ వస్తే మాత్రం పర్లేదా? పానకంలో పుడుకైతే వెనకాలే ఉండి డిస్టర్బ్ చేస్తుంది. డ్రైవర్ అంకుల్ అయితే రమ్మంటే మాత్రమే వస్తాడు. అది తేడా అర్థమైందిగా. ఆ డ్రైవర్ గాడికి మాధవి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఏంటో. పెళ్లి రోజు నాడు కూడా డ్రైవర్ని వెంట పెట్టుకుని తీసుకెళ్లడం ఎందుకో?